తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేతిలో రెడ్ బుక్ ఉంటుంది. ఏపీ రాజకీయాల్లో అవగాహన ఉన్న ఎవరికైనా ఈ రెడ్ బుక్ లోకేష్ వద్ద ఎందుకుందో తెలిసే ఉంటుంది. ఈ రెడ్ బుక్ ను చూస్తే పసుపు దళంలో ఏదో తెలియని కొత్త ఉత్సాహం ఉరకలెత్తుతూ ఉంటే, కొందరు అధికారులు పోలీస్ వర్గాల్లో మాత్రం వణుకు పుడుతోంది. గత ఏడాది కాలంగా ఈ రెడ్ బుక్ ను ఉపయోగిస్తున్న లోకేష్ తాజాగా ఈ రెడ్ బుక్ గురించి మరోసారి కీలకంగా ప్రస్తావించారు. దీంతో ఇంతకీ ఆ రెడ్ బుక్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి అన్న విషయంపై ఏపీ అధికార వర్గాల్లో విస్తృతంగా చర్చ అయితే జరుగుతోంది. పలువురు అధికారులు ఓ అడుగు ముందుకేసి లోకేష్ కు దగ్గరగా ఉండే నేతల వద్ద ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. 5-6 నెలల క్రితం వరకు లోకేష్ రెడ్ బుక్ గురించి లైట్ తీసుకున్న అధికారులు సైతం ప్రస్తుతం రెడ్ బుక్ పేరెత్తగానే వణికిపోతున్నారు. ఇంతకీ వాళ్ళు అంత భయం ఎందుకు పుట్టుకొచ్చిందనే విషయం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి తెలుగుదేశం నేతలపై అక్రమ కేసులు బనాయించడం పోలీసులకు అలవాటుగా మారిపోయింది. జగన్ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రశ్నించిన పోలీసులతో కొట్టించడం, అక్రమ కేసులు పెట్టి స్టేషన్ కు తీసుకెళ్లడం ఏపీలో నిత్యకృత్యంగా మారింది. కొందరు పోలీసులైతే ఏకంగా వైసీపీ నేతలుగా మారిపోయిన పరిస్థితి కూడా ఉంది. దీంతో తెలుగుదేశం శ్రేణుల్లో సైతం ఆందోళన మొదలైంది. జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నించేందుకు భయపడే పరిస్థితి ఏర్పడింది. నియోజకవర్గం ఎమ్మెల్యే స్థాయి నేతలపై సైతం పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కొన్ని ప్రాంతాల్లో అయితే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడంతో తెలుగుదేశం అభ్యర్థులు నామినేషన్లు సైతం వేయలేకపోయారు. ఒక్క తెలుగుదేశం అనే కాదు, జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఎవరు ప్రశ్నించినా సరే అక్రమ కేసులతో స్టేషన్లకు తరలించడమే కొందరు పోలీసు అధికారులకు డ్యూటీగా మారిపోయింది. ప్రభుత్వ అక్రమ కేసులకు బాధితులుగా మారుతున్న తెలుగుదేశం శ్రేణుల పక్షాన నారా లోకేష్ పోరాటం సాగిస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మరింత రెచ్చిపోయిన అధికారుల పేర్లను నోట్ చేసుకునేందుకు ఓ రెడ్ బుక్ ను లోకేష్ ఏర్పాటు చేసుకున్నారు. నియోజకవర్గాల వారీగా టీడీపీ నేతల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న పోలీసులు, పోలీస్ అధికారుల పేర్లతో పాటు పలు శాఖల అధికారుల పేర్లను కూడా రెడ్ బుక్ లో లోకేష్ నమోదు చేస్తున్నట్లు తెలుగుదేశం వర్గాలు పేర్కొంటున్నాయి. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని, అధికారంలోకి వచ్చాక వీరందరి అంతు చూస్తామని లోకేష్ హెచ్చరిస్తూ వస్తున్నారు. ఇక లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో లోకేష్ పదే ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయితే చంద్రబాబు కేసుల్లో దర్యాప్తు అధికారులను రెడ్ బుక్ పేరుతో లోకేష్ బెదిరిస్తున్నారని ఏసీబీ కోర్టులో ఏపీ సిఐడి మెమో సైతం దాఖలు చేసిన సందర్భాలున్నాయి. లోకేష్ రెడ్ బుక్ అనగానే ఇన్నాళ్ళు లైట్ గా తీసుకున్న అధికారులు ప్రస్తుతం వణికిపోతున్నారు. దీనికి ప్రధాన కారణం కూడా ఉంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమన్న భావనకు అందరూ కూడా వచ్చేశారు. జగన్ తన హయాంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో పాటు అధికారులు పోలీసులను అడ్డు పెట్టుకుని ప్రతిపక్ష నేతలపై కక్షపూరిత విధానాలకు పాల్పడడంతో సమాజంలోని ఏ వర్గానికి జగన్ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు అన్న భావనకు ఏపీ ప్రజలైతే వచ్చేశారు. దీనికి తోడు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఈ కూటమి విజయం ఖాయమన్న భావన అధికార వర్గాల్లోనూ ఏర్పడింది. దీంతో ఇన్నాళ్లు వైసీపీ నేతల మాటలు విని టీడీపీ నేతలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన అధికారులు, పోలీసుల్లో ప్రస్తుతం వణుకు పడుతోంది. తాజాగా శంఖారావం యాత్రలో నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ ను చూపిస్తూ టీడీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టినా ఎవరిని వదలమని, వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి సర్వీస్ నుండి డిస్మిస్ చేస్తామని లోకేష్ హెచ్చరించారు. దీంతో ఇన్నాళ్లు తెలుగుదేశం శ్రేణులపై కక్షపూరితంగా వ్యవహరించిన అధికారుల్లో వణుకు మొదలైంది. కొందరు ఓ అడుగు ముందుకేసి లోకేష్ కు దగ్గర వ్యక్తులను సంప్రదించి ఎర్ర బుక్కులో ఎవరెవరి పేర్లు ఉన్నాయి అన్న విషయంపై ఆరా తీస్తున్నారని పార్టీ వర్గాల ద్వారానే తెలుస్తోంది.